కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఆటకు గ్లామర్ కూడా తోడైతే చూసే కళ్లకు అలుపు తప్పదు. అలాంటి పరిస్థితి కల్పించింది ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన వాలీబాల్ ప్లేయర్. ఆమె కనిపిస్తే చాలు వాలీబాల్ కంటే ఆమెనే ఎక్కువగా చూసేవారు ఫ్యాన్స్. అన్ని దేశాలలో లాగానే అమెరికాలో అమ్మాయిలు కూడా చదువు తర్వాత కెరీర్ ఏంటి అని ఆలోచిస్తారు. కైలా సైమన్స్ చాలా మందిలా రొటీన్ ఉద్యోగాల కెరీర్ ఎంచుకోకుండా మార్షల్ యూనివర్సిటీ నుంచి వాలీబాల్ ప్లేయర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 10 ఏళ్ల కిందట ఈ జర్నీ మొదలైంది. అప్పటి ఫోటోలను తాజాగా ఆమె షేర్ చేసింది. వాటిని చూస్తే 10 ఏళ్లలో ప్రపంచం చాలా మారిపోయిందనే విషయం మనకు అర్థమవుతుంది. 2016లో కైలా వయసు 20 సంవత్సరాలు. అప్పట్లో కాలేజ్ మెట్స్ తో కలిసి చాలా హుషారుగా వాలీబాల్ ఆటలాడింది. స్టన్నింగ్ బాడీతో మెరుపులా కదిలేది. చాలా మ్యాచ్లు గెలిచింది. ఆ విన్నింగ్ మూమెంట్స్ ని కొలీగ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు షేర్ చేసిన అప్పటి ఫోటోలు చూసి అప్పటి కాలేజ్ ఫ్రెండ్స్ మళ్లీ కనెక్ట్ అయ్యారు. ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. నా కళ్ళు ఆమెనే వెతికేవి అని ఒకరు కామెంట్ చేయగా, నేను అప్పట్లో ఆ మ్యాచ్లు మిస్ అవడం నా నేరమే అని మరొకరు కామెంట్ చేశారు. వాలీబాల్ కెరీర్ ఎంచుకున్న కైలా మోడల్ ఎందుకైంది? ఇదే చాలా మందికి వచ్చే ప్రశ్న. దానికో కారణం కూడా ఉంది. ఆమె ఆటలో సెక్సీగా కనిపించేది. అలా కనిపించడానికి వీల్లేదని కాలేజీ యాజమాన్యం కండిషన్స్ పెట్టింది. అది కైలాకి నచ్చలేదు. ఆటలో ఆటనే చూడాలి గాని తన బాడీని కాదు అని ఆమె చెప్పింది. కానీ ఆమెకు పైనుంచి ప్రెషర్ పెరిగింది. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా డిలీట్ చేయాలని కాలేజీ యాజమాన్యం డిమాండ్ చేసింది. దాంతో కైలాకి వాలీబాల్ కెరీరే నచ్చకుండా పోయింది. ఆట అందమా, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో అప్పటికే ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో పాజిటివ్ కామెంట్స్ రావడం మొదలయ్యాయి. నీకంటే అందగత్తే ఈ భూమి మీద లేదు అని ఫాలోవర్స్ పొగుడుతుంటే నిజమే అనుకుంది. దాంతో మోడల్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయింది. అప్పుడు ఆ నిర్ణయం సరైందో కాదో ఆమెకు తెలియదు. కానీ ఆ కెరీర్ ఎంచుకుంది. తన నిర్ణయం సరైంది అని ఇప్పుడు ఫ్యాన్స్ నిరూపించారు. నీకు ఏది కంఫర్ట్ గా ఉంటుందో అదే చెయ్యి. నీ జీవితాన్ని ఇతరులు నిర్ణయించేలా చేసుకో. నీ లైఫ్ పై ఇతరుల ప్రభావం పడనివ్వవద్దు అని అంటోంది కైలా. నేను ఎలా ఉండాలి అనుకున్నానో అలాగే ఉన్నాను. కాన్ఫిడెన్స్ తో ఉండటం మంచిదే అని ఆమె తన అనుభవంతో చెప్పింది. ఇటీవల రిపోర్టర్లు మీ కెరీర్ లో మీరు ఎదుర్కొన్న ఇబ్బందికరమైన ప్రశ్న ఏంటి అని అడిగితే ఆమె ఓ విషయం చెప్పుకొచ్చింది. మీవి సహజ అందాలా, కృత్రిమ అందాలా అని చాలా మంది అడుగుతారని, ఆ ప్రశ్న ఇప్పుడు తనని ఇబ్బంది పెడుతూ ఉంటుందని కైలా తెలిపింది. తన బాడీలో సిలికాన్ లేదని, తాను సహజమైన అమ్మాయిని అని చెప్పింది. నిజానికి భారీ అందాలు కూడా ఓ సమస్యనని కైలా చెప్పింది. నా కాలేజీ రోజుల్లో నాకు చిన్న అందాలే ఉండాలని కోరుకున్నాను. ఎందుకంటే వాలీబాల్ ఆడాలంటే చిన్న అందాలే ఉండాలి. కానీ ఆ విషయంలో అలా జరగలేదు. అందువల్ల నేను వాలీబాల్ ఆడేటప్పుడు ఎక్కువగా జంప్ చేయలేను, ఎక్కువ వేగంతో పరిగెత్తలేను, భారీ అందాలతో ప్రతిదీ కష్టమే అని అనుకునేదాన్ని అంటూ బ్యూటీ ఈజ్ నాట్ ఆల్వేస్ బ్యూటీ అని చెప్తోంది కైలా. కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఆటకు గ్లామర్ కూడా తోడైతే చూసే కళ్లకు అలుపు తప్పదు. అలాంటి పరిస్థితి కల్పించింది ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన వాలీబాల్ ప్లేయర్. ఆమె కనిపిస్తే చాలు వాలీబాల్ కంటే ఆమెనే ఎక్కువగా చూసేవారు ఫ్యాన్స్. అన్ని దేశాలలో లాగానే అమెరికాలో అమ్మాయిలు కూడా చదువు తర్వాత కెరీర్ ఏంటి అని ఆలోచిస్తారు. కైలా సైమన్స్ చాలా మందిలా రొటీన్ ఉద్యోగాల కెరీర్ ఎంచుకోకుండా మార్షల్ యూనివర్సిటీ నుంచి వాలీబాల్ ప్లేయర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 10 ఏళ్ల కిందట ఈ జర్నీ మొదలైంది. అప్పటి ఫోటోలను తాజాగా ఆమె షేర్ చేసింది. వాటిని చూస్తే 10 ఏళ్లలో ప్రపంచం చాలా మారిపోయిందనే విషయం మనకు అర్థమవుతుంది. 2016లో కైలా వయసు 20 సంవత్సరాలు. అప్పట్లో కాలేజ్ మెట్స్ తో కలిసి చాలా హుషారుగా వాలీబాల్ ఆటలాడింది. స్టన్నింగ్ బాడీతో మెరుపులా కదిలేది. చాలా మ్యాచ్లు గెలిచింది. ఆ విన్నింగ్ మూమెంట్స్ ని కొలీగ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు షేర్ చేసిన అప్పటి ఫోటోలు చూసి అప్పటి కాలేజ్ ఫ్రెండ్స్ మళ్లీ కనెక్ట్ అయ్యారు. ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. నా కళ్ళు ఆమెనే వెతికేవి అని ఒకరు కామెంట్ చేయగా, నేను అప్పట్లో ఆ మ్యాచ్లు మిస్ అవడం నా నేరమే అని మరొకరు కామెంట్ చేశారు. వాలీబాల్ కెరీర్ ఎంచుకున్న కైలా మోడల్ ఎందుకైంది? ఇదే చాలా మందికి వచ్చే ప్రశ్న. దానికో కారణం కూడా ఉంది. ఆమె ఆటలో సెక్సీగా కనిపించేది. అలా కనిపించడానికి వీల్లేదని కాలేజీ యాజమాన్యం కండిషన్స్ పెట్టింది. అది కైలాకి నచ్చలేదు. ఆటలో ఆటనే చూడాలి గాని తన బాడీని కాదు అని ఆమె చెప్పింది. కానీ ఆమెకు పైనుంచి ప్రెషర్ పెరిగింది. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా డిలీట్ చేయాలని కాలేజీ యాజమాన్యం డిమాండ్ చేసింది. దాంతో కైలాకి వాలీబాల్ కెరీరే నచ్చకుండా పోయింది. ఆట అందమా,
ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో అప్పటికే ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో పాజిటివ్ కామెంట్స్ రావడం మొదలయ్యాయి. నీకంటే అందగత్తే ఈ భూమి మీద లేదు అని ఫాలోవర్స్ పొగుడుతుంటే నిజమే అనుకుంది. దాంతో మోడల్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయింది. అప్పుడు ఆ నిర్ణయం సరైందో కాదో ఆమెకు తెలియదు, కానీ ఆ కెరీర్ ఎంచుకుంది. తన నిర్ణయం సరైంది అని ఇప్పుడు ఫ్యాన్స్ నిరూపించారు. నీకు ఏది కంఫర్ట్ గా ఉంటుందో అదే చెయ్యి. నీ జీవితాన్ని ఇతరులు నిర్ణయించేలా చేసుకో. నీ లైఫ్ పై ఇతరుల ప్రభావం పడనివ్వవద్దు అని అంటోంది కైలా. నేను ఎలా ఉండాలి అనుకున్నానో అలాగే ఉన్నాను. కాన్ఫిడెన్స్ తో ఉండటం మంచిదే అని ఆమె తన అనుభవంతో చెప్పింది. ఇటీవల రిపోర్టర్లు మీ కెరీర్ లో మీరు ఎదుర్కొన్న ఇబ్బందికరమైన ప్రశ్న ఏంటి అని అడిగితే ఆమె ఓ విషయం చెప్పుకొచ్చింది. మీవి సహజ అందాలా, కృత్రిమ అందాలా అని చాలా మంది అడుగుతారని, ఆ ప్రశ్న ఇప్పుడు తనను ఇబ్బంది పెడుతూ ఉంటుందని కైలా తెలిపింది. తన బాడీలో సిలికాన్ లేదని, తాను సహజమైన అమ్మాయిని అని చెప్పింది. నిజానికి భారీ అందాలు కూడా ఓ సమస్యనని కైలా చెప్పింది. నా కాలేజీ రోజుల్లో నాకు చిన్న అందాలే ఉండాలని కోరుకున్నాను. ఎందుకంటే వాలీబాల్ ఆడాలంటే చిన్న అందాలే ఉండాలి. కానీ ఆ విషయంలో అలా జరగలేదు. అందువల్ల నేను వాలీబాల్ ఆడేటప్పుడు ఎక్కువగా జంప్ చేయలేను, ఎక్కువ వేగంతో పరిగెత్తలేను. భారీ అందాలతో ప్రతిదీ కష్టమే అని అనుకునేదాన్ని అంటూ బ్యూటీ ఈజ్ నాట్ ఆల్వేస్ బ్యూటీ అని చెప్తోంది కైలా.